Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This sir, మా బ్రాండ్. ఎటువంటి ప్రాపర్టీనైనా యూజ్ చేసి పర్ఫామ్ చేయటంలో మా ఢీ డాన్సర్లకి సాటి ఎవరు రారు. అలాంటిది ఈరోజు జడ్జెస్ చాయిస్ రౌండ్. వాళ్ళు ఎటువంటి ప్రాపర్టీస్ ఇస్తారో దాంతో మా కంటెస్టెంట్స్ ఎంత క్రియేటివ్ గా పర్ఫామ్ చేస్తారో తెలుసుకుందాం. మరి జడ్జెస్ చాయిస్ రౌండ్ లో వాళ్ళ ప్లానింగ్ ఏంటో, వాళ్ళు ఇచ్చేటువంటి ప్రాపర్టీస్ ఏంటో తెలుసుకుందాం. లెట్ మీ ఇన్వైట్ ది స్టైలిష్ అండ్ ఎనర్జెటిక్ విజయ్ బిని మాస్టర్ along with the versatile and talented Regina Cassandra. నమస్తే జడ్జెస్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ నందు. ఈ రోజు అదిరిపోయే ఎపిసోడ్ జడ్జెస్ చాయిస్ రౌండ్ చేస్తున్నాం. అసలు మీ చాయిసెస్ ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి ప్రాపర్టీస్ ఇవ్వబోతున్నారు అని చెప్పి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను నేను అండ్ మన ఆడియన్స్ కూడా. మీరు ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు ఈ పర్టికులర్ స్పెషల్ రౌండ్ కి? డెఫినెట్ గా మీ అందరూ షాక్ అవుతారు మేము ఇచ్చే ప్రాపర్టీస్ ఏంటో తెలిస్తే. సో లెట్స్ సీ. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అందరం ఎక్సైటెడ్ గా ఉన్నాం. D20 లో లెట్స్ బిగిన్ జడ్జెస్ చాయిస్ రౌండ్. ఈ పేపర్ తీసుకొస్తామంటే పొద్దున్న న్యూస్ చదవాలి. అది పొద్దున్న చదువుతారు, నాకు రాత్రిపూట చదివే అలవాటు ఉంది, నీకు అవసరమా? నెల్లూరు హైవే మీద లారీ ఢీ. అయ్యో ఏమైంది పాపం? పూర్తిగా చదవని. నెల్లూరు హైవే మీద లారీలో ఢీ చూస్తూ వెళ్తున్నాడంట. ఏంటి మమ్మీ ఎవడీడు? దొరికేసిన బిన్నీ మాస్టర్. బిన్ని మాస్టర్ పాపం మంచోడు కదయ్యా బిన్ని మాస్టర్. చదవలేవయ్యా పూర్తిగా. వాళ్ళ పిల్లలతో దొంగ పోలీసు ఆడుతూ దొరికేశాడు. చిన్న కథ కదిరిద్యా. అదే అనుకున్నా నేను కూడా, ఆల్మోస్ట్ కొంచెం తొందరపడ్డా. ఓకే ఓకే. రెజీనా ఇంట్లోకి వెళ్ళి ఒక ఆకతాయి అల్లరి. రెజీనా గారి ఇంట్లోకా? పూర్తిగా చదివి. ఒక ఆకతాయి వెళ్ళాడు, తర్వాత ఆవిడ పెంపుడు కుక్కను వదిలింది. ఆ కుక్క వాడిని కరిచింది. ఇక్కడ నీకు ఈ ఘాట్ ఏంటి? చెప్పాక కుక్క కరిచిందని. కాదు, ప్రాపర్టీ రౌండ్ లో నీ ప్రాపర్టీ న్యూస్ పేపరా? Yes. ఇంకొక కొత్త ప్రాపర్టీని మనం ఇంట్రొడ్యూస్ చేసాం, తుప్పుపల్లి ప్రాపర్టీ. లెట్స్ వెల్కమ్ ఫైమా. ఈ రోజు నేను ఒక్కొక్క అబ్బాయిని ప్రపోజ్ చేయబోతున్నాను. ఒక్కొక్క అబ్బాయికి ప్రపోజ్ చేయడం ఏంట్రా? ఎవరో ఒకరికి ఫిక్స్ అవ్వాలి కానీ. ఎక్స్క్యూజ్ మీ, వాళ్ళ మనసులో ఏముందో వెళ్ళి చూస్తేనే కదా తెలుస్తుంది. ఓకే, చూడొద్దు కానీ ఇక్కడనే ఉన్నారుగా, మాట్లాడు. నా కన్ను ఎందుకో రాజు మీదే పోయింది. రాజు ఒకసారి ఇట్రా. నేను రా. ఏ రా 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 రా. ఎక్స్క్యూజ్ మీ. yes please. రాజుని కొద్దిగా దూరంగా ఉండమనండి. why? ఎందుకంటే నాకు కూపిరి ఆడట్లేదు. రాజు, నీ కోసం 90 తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయి. ఏ రాజు? ఈ రాజా, మొగ రాజా, రైసింగ్ రాజా? రాజు, నీ కోసం ఈ ఫ్లవర్స్. ఐ లవ్ యూ. ఎందుకు వైబ్రేషన్ రావట్లేదు? ఇంకొన్ని డొల్లా. అడే చిన్న లంగ్స్ ప్రాబ్లం, అందుకే వైబ్రేషన్స్ రావడం. చిన్న చిన్న చేపలు కాకుండా పెద్ద చేపను పడితే బాగుంటది కదా. ఎవరు? బిన్ని మాస్టర్ పడడు. లేదు, పడిపోతా నాకు తెలుసు. నువ్వు వెళ్ళి ట్రై చేయి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చమ్నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. బిన్ని, ఇక నాకు నువ్వే అన్ని. నువ్వు ఒప్పుకుంటే నా ఖర్చుతో ఒక కుర్చీ కొనుక్కొని మరి మధ్యలో కూర్చుంటా. వైబ్రేషన్ వచ్చిందా లేదా? ఒకసారి చేపట్టుకోండి. కింద పండుగాడు కూడా ఉన్నాడా? పండు రారా, ఖచ్చితంగా నీకు వైబ్రేషన్ వస్తుందిరా. పండు, నువ్వు నా గుండు, లైఫ్ లాంగ్ నాతో ఉండు.
సూపర్ రా అగో అలాగా Excuse me! నాకు ఫీలింగ్స్ వచ్చాయి అన్న ప్లీజ్ పర్ఫెక్టే. నాకు ఫీలింగ్స్ వచ్చాయి నాకు రాలు అరే నాకు వచ్చినాయి నాకు రాలు నాకు వచ్చినాయి ఏయ్ ఇద్దరు ఒకరికి వచ్చినా చాలు అమ్మా నీకు సరైన వాడిని నేను సెట్ చేస్తాను వెళ్ళి కూర్చో ఎపిసోడ్ ఏలో వెళ్ళి కూర్చో. ఓకే థ్యాంక్ యూ పండు థ్యాంక్ యూ ఆది థ్యాంక్ యూ ఫైమా